2025 మెగా ఆక్షన్ కోసం కొత్తగా రూల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన ఈ మెగా ఆక్షన్ రూల్స్ ని బట్టి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ నేరుగా రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ ఎవరు, అలాగే ఆర్టీఎం ద్వారా తిరిగి తీసుకోబోయే ప్లేయర్స్ ఎవరు, అదే విధంగా ఆక్షన్ లో టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరు ఈ వీడియోలో చూద్దాం. కొద్ది రోజుల ముందు వరకు సిఎస్కే ఫ్యాన్స్ కి ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి అంటే అది ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడా లేదా అని. దానికి తోడు సిఎస్కే ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది. అయితే చాలా కాలం అది సస్పెన్స్ గానే మిగిలింది. చివరికి ఐపీఎల్ కమిటీ ఎవరైనా ఇండియన్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్లు అయితే అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తామని చెప్పడంతో ధోనికి నెక్స్ట్ సీజన్ ఆడడానికి లైన్ క్లియర్ అయినట్టే. దీంతో సిఎస్కే ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ధోని నెక్స్ట్ సీజన్ లో ఆడబోతున్నాడు అన్న వార్తతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే 5+1 రిటెన్షన్ రూల్ తో ఐపీఎల్ లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న కొన్ని టీమ్స్ లో సిఎస్కే ఒకటి. ఈ ఆప్షన్ తో సిఎస్కే కి రిటెన్షన్ ప్రాసెస్ దాదాపు ఈజీ అయిందని చెప్పాలి. మరి సిఎస్కే నేరుగా రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ ఎవరో చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ ఇండియన్ క్రికెట్ లో ఉన్న మోస్ట్ కన్సిస్టెంట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లలో రుతురాజ్ ఒకడు. ముఖ్యంగా సిఎస్కే లోకి వచ్చినప్పటి నుండి బ్యాటింగ్ ఆర్డర్ లో కీ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే లాస్ట్ సీజన్ లో కెప్టెన్ గా మారిన గైక్వాడ్ సిఎస్కే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వనప్పటికీ కెప్టెన్ గా మాత్రం ఆకట్టుకున్నాడు. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ రుతురాజ్ ని ఫస్ట్ రిటెన్షన్ కింద 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోనుంది. రవీంద్ర జడేజా ప్రెజెంట్ ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ జెన్యూన్ ఆల్రౌండర్ లో ఒకడు. అయితే T20లో రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా ఇండియన్ టీమ్ లో మిగిలిన ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా కొన్ని సీజన్ల నుండి సిఎస్కే టీమ్ లో బ్యాట్ తో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గానే కాకుండా ఫినిషర్ గా కూడా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ లో అయితే హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియం లో జడేజా వేరే లెవెల్లో బౌలింగ్ చేస్తాడు. కాబట్టి జడేజాని సిఎస్కే మేనేజ్మెంట్ సెకండ్ రిటెన్షన్ కింద 14 కోట్లకి రిటైన్ చేసుకోనుంది. మతీషా పతిరానా శ్రీలంకకి చెందిన పతిరానా వరల్డ్ క్రికెట్ లో మరో మలింగాగా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్. పర్ఫెక్ట్ యాకర్స్ తో పాటు యాక్యురేట్ లైన్ అండ్ లెంత్ తో ఎక్సలెంట్ బౌలింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్. లాస్ట్ 2 సీజన్లలో సిఎస్కే టీమ్ కి డెత్ ఓవర్స్ లో స్పెషలిస్ట్ బౌలర్ గా ఉన్నాడు. కాబట్టి సిఎస్కే మేనేజ్మెంట్ పతిరానాని థర్డ్ రిటెన్షన్ ప్లేయర్ కింద 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోనున్నారు. ఎంఎస్ ధోని బీసీసీఐ ప్రకటించిన అన్క్యాప్డ్ రూల్ తో ఎవరైనా ఫ్యాన్స్ ఎక్కువ హ్యాపీగా ఉన్నారా అంటే అది ధోని ఫ్యాన్స్. 2019 తర్వాత ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడని ధోని 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బీసీసీఐ రూల్ ప్రకారం ఎవరైనా ఇండియన్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించి 5 సంవత్సరాలు అయితే ఆ ప్లేయర్ ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు. కాబట్టి సిఎస్కే టీమ్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోనున్నారు. ఇక మిగతా 2 రిటెన్షన్ స్లాట్స్ లో మాత్రం దాదాపు సిఎస్కే ఎవరిని నేరుగా రిటైన్ చేసుకునే అవకాశం కనపట్లేదు. కాబట్టి ఎవరైనా ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అంటే సిఎస్కే ఖచ్చితంగా ఆర్టీఎం ద్వారా తిరిగి తీసుకునే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. మరి రైట్ టు మ్యాచ్ ద్వారా ఆక్షన్ లో తిరిగి తీసుకునే ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ఇండియన్ క్రికెట్ లో ఉన్న జెన్యూన్ ఆల్రౌండర్స్ లో శివం దుబే ఒకడు. సిఎస్కే టీమ్ లోకి వచ్చినప్పటి నుండి శివం దుబే మిడిల్ ఓవర్స్ లో కీ బ్యాటర్ గా ఉన్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో పర్ఫెక్ట్ గా షాట్స్ ఆడుతూ బాల్ ని స్టాండ్స్ లోకి పంపిస్తాడు. అదే విధంగా బాల్ తో కూడా ఇంపార్టెంట్ ఓవర్స్ బౌల్ చేయగలడు. కాబట్టి శివం దుబేని సిఎస్కే మేనేజ్మెంట్ రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంది. డెవాన్ కాన్వే వరల్డ్ క్రికెట్ లో ఉన్న బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లలో డెవాన్ కాన్వే ఒకడు. అలాగే సిఎస్కే టీమ్ లో కూడా కన్సిస్టెంట్ బ్యాటర్ గా నిలిచాడు. లాస్ట్ సీజన్ మిస్ అయినప్పటికీ ముందు సీజన్ లో కాన్వే చేసిన పర్ఫార్మెన్స్ లకి సిఎస్కే కాన్వే ని దాదాపు వదులుకోదు. కాబట్టి కాన్వే ని కూడా రైట్ టు మ్యాచ్ ద్వారా తిరిగి తీసుకునే అవకాశం కనిపిస్తుంది.